హిందువులకు వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైన రోజు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే 11వ రోజున దీన్ని జరుపుకుంటారు. అంటే డిసెంబర్, జనవరి నెలలో వస్తుంది. ఈ రోజు విశ్వాన్ని కాపాడేవాడు అయిన శ్రీమన్నారాయణుడికి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణువు నివాసం అయిన వైకుంఠం యొక్క ద్వారాలు తెరబడతాయని నమ్ముతారు. భక్తులు శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు పొందడానికి వైకుంఠ ఏకాదశి నాడు కఠినమైన ఉపవాసం ఉంటారు. ప్రార్థనలు, భజనలు, ధ్యానంతో రోజు గడుపుతారు. ఈ ఉపవాసం ఉండి ఈ రోజున శ్రీమన్నారాయణుడిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు ఆయుర్వేదికి ఒక రోజు. వైకుంఠ ఏకాదశిని భారతదేశం అంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆలయాలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి గౌరవాలతో వాతావరణం నిండిపోతుంది. శ్రీమన్నారాయణుడిపై తమ ప్రేమను, కృతజ్ఞతను తెలియజేయడానికి భక్తులు ఒకచోట చేరుతారు. ఈ శుభదినం కేవలం మతపరమైన ఆచారమే కాదు, మన జీవితాల్లో ధర్మం, భక్తి యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. వినయం, శరణాగతి, దైవంలో ఆశ్రయం పొందడం యొక్క విలువను ఇది మనకు నేర్పుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు చాలా విష్ణు ఆలయాలు ఉత్తర ద్వారం అనే ప్రత్యేక ద్వారాన్ని తెరుస్తాయి. ఈ పవిత్ర దినాన ఈ ద్వారం గుండా వెళ్లడం వల్ల భక్తులకు జనన్ మరణ్ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ నమ్మకం ముచుకుంద మహారాజు కథ నుండి ఉద్భవించింది. శాస్త్రాల ప్రకారం శ్రీమన్నారాయణుడు ముచుకుంద మహారాజుకు ఒక వరం ఇచ్చాడు. అతని నిద్రకు భంగం కలిగించే ఎవరైనా బూడిద అయిపోతారు. చాలా కాలం తర్వాత దేవతలు ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఓడించడానికి రాజు సహాయం కోరారు. మేల్కొన్న తర్వాత ముచుకుంద మహారాజు కళ్ళు తెరిచి తన చూపుతో రాక్షసుడిని భస్మం చేశాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతని ముందు ప్రత్యక్షమా ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్దామని ఆదేశించి అతనికి మోక్షం ప్రసాదించాడు. ఈ కథ ఉత్తర ద్వార దర్శనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇది మోక్షానికి మార్గం మరియు దైవంతో చివరికి ఐక్యమవ్వడాన్ని సూచిస్తుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఈ ద్వారం గుండా వెళ్లడం వల్ల ముచుకుంద మహారాజుకు లభించిన మోక్షమే వారికి కూడా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. వైకుంఠ ఏకాదశి తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యకలాపాల రోజు. భక్తులు తెల్లవారుజామున లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ప్రత్యేక పూజలు మరియు ఆచారాల్లో పాల్గొనడానికి వారు ఆలయాలు సందర్శిస్తారు. చాలా ఆలయాలు రాత్రంతా భజన కార్యక్రమాలు, శ్రీమన్నారాయణుడి జీవితం మరియు బోధనలపై ప్రవచనాలు నిర్వహిస్తాయి. అతి ముఖ్యమైన ఆచారాలలో ఒకటి తెప్పోత్సవం. అందులో శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన తెప్పపై బెరగింపుగా తీసుకువెళతారు. ఈ బెరగింపు దివ్య దంపతులు స్వర్గంలో ప్రయాణించి తమ భక్తులను ఆశీర్వదిస్తున్నట్టు సూచిస్తుంది. భక్తులు ప్రత్యేక వంటకాలు తయారు చేసి శ్రీమన్నారాయణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యాన్ని తరువాత భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. సాంబ్రాలి, పువ్వులు, రుచికరమైన ఆహార పరిమళాలతో వాతావరణం నిండిపోతుంది. ఈ రోజు కేవలం ఆచారాలు, ఉపవాసాల గురించి మాత్రమే కాదు, ఇది ప్రతిబింబించడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, దైవంతో కనెక్ట్ అవ్వడానికి కూడా ఒక సమయం. భక్తులు శాస్త్రాలు చదవడం, భక్తి పాటలు పాడటం, దేవుని స్వభావం గురించి ధ్యానించడం వంటివి చేస్తారు. హిందువులకు వైకుంఠ ఏకాదశి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన రోజు. సుధమైన, సంపన్నమైన, సంతృప్తికరమైన జీవితం కోసం శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు కోరడానికి ఇదొక రోజు. ముఖ్యంగా ఉత్తర భారతదేశం భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఇది మోక్షానికి, శాశ్వత ఆనందానికి మార్గాన్ని సూచిస్తుంది. ఈ రోజు మనకు విశ్వాసం, భక్తి, శరణాగతి యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. దైవులో ఆశ్రయం పొందడం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారానే మోక్ష మార్గం ఉందని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఉపవాసం ఉండటం, ఆచారాలలో పాల్గొనడం, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు పొందడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక జ్ఞానోదయం, జనన్ మరణ్ చక్రం నుండి విముక్తి పొందాలని ఆశిస్తారు. వైకుంఠ ఏకాదశి వేడుకలు, ఆచారాలు ప్రజలకు శ్రీమన్నారాయణుడిపై ఉన్న లోతైన విశ్వాసం, భక్తికి నిదర్శనం. ఇది ఆధ్యాత్మికత, గౌరవభావంతో ప్రజలను ఏకం చేసే రోజు. శ్రీమన్నారాయణుడి మహిమను జరుపుకోవడానికి, ఉజ్వల్ భవిష్యత్తు కోసం ఆయన ఆశీస్సులు పొందడానికి ఇది ఒక రోజు.